మన మాజీ దేవాదాయ శాఖ మంత్రి గారు కొబ్బరి చిప్పల వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతున్నాడు. మీ అందరికీ చేతులెత్తి దండం పెడతా, దయచేసి మా మీద ఏమన్నా పగుంటే మా గురించి మాట్లాడండి, మా గురించి చెప్పండి. కానీ దయచేసి తిరుమల తిరుపతి దేవస్థానం మీద అసత్య కథనాలని ప్రచారం చేయకండి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అడుగుతున్నా, ఒరే కొబ్బరి చెప్పలోడా, అసలు నీకు సిగ్గు శరం ఉందే? నువ్వు అసలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతావా? ఒకసారి అసలు నువ్వేం మాట్లాడుతున్నావో ఒకసారి చూసి దాని తర్వాత మనం దాని మీద వివరణ ఇద్దాం. దయచేసి నేను కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ కానీ చైర్మన్ గారికి చేతులెక్కి మొక్కుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామి యొక్క ఖ్యాతిని తగ్గించబాకండి. మా పార్టీ మీద కోపంటే మమ్మల్ని తిట్టండి, మా పార్టీ మీద కోపం ఉంటే మా పార్టీ మీద మమ్మల్ని ఏదో చేయండి. అంతేగాని మాట్లాడితే వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను దెబ్బతీసే వద్ద మాత్రం చెయ్యొద్దని చెప్పి నేను పనిమాల మీ అందరూ కూడా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే పరకామణి నూతన బిల్డింగ్ నిర్మించిందే మా జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే ఈ రవికుమార్ని పట్టుకుందే మా ప్రభుత్వం. రవికుమార్ ఆస్తులు రాయించింది మా ప్రభుత్వమే. అంతే తప్ప ఇప్పుడు ఏదో వాటిని మా మీద జల్లుదా ఉంటే ప్రజలు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఎప్పుడు కూడా తిరుపతి దేవస్థానం గురించి దయచేసి మీరు తప్పులు చేసినందువల్ల భక్తులు ఇబ్బంది పడుతున్నారు. భక్తుల మనోభావాలతో ఆడుకోబాకండి. నేను దయచేసి కోరుకుంటున్నాను, భక్తుల మనోభావాలతో ఆటలాడబాకండి. చూసారు కదా చిప్పలాడు ఏం మాట్లాడాడు. అసలు నీకు సిగ్గు శరం ఉంటే నువ్వు నిజంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడతావా? గత 5 ఏళ్లలో ఆలయ వ్యవస్థల్ని భ్రష్టు పట్టించినటువంటి సన్నాసుడు. దుర్గమ్మ దేవస్థానంలో వెండి సింహాలు వేటకెళ్తే అవి ఇప్పటికి కూడా ఎక్కడికి వెళ్ళాయో తెలియదు. బహుశా నీ కొంపలో చేరాయా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి కొంపలో ఉన్నాయా, యలంకా ప్యాలెస్లో చేరాయా తెలియదు. అట్లాగే స్వామివారి అంతర్వేదిలో స్వామివారి రథం తగలబడిపోతే తేనెటీగలకు నిప్పు పెడుతుంటే రథం తగలబడిందని చెప్పారు. తర్వాత వినాయకుడికి అశుద్ధాన్ని పూశారు. ఇంకొక చోట ఎక్కడైతే ప్రాచీనమైనటువంటి దేవస్థానంలో శ్రీరాముని యొక్క తలని ఖండిస్తే, మరి మీరు నోరు తెరిచి రామతీర్థంలో శ్రీరాముని యొక్క తలని ఖండిస్తే నోరు తెరిచి మాట్లాడలేదు. ఇంకా బేస్తారపేటలో రథాన్ని తగలబెట్టేశారు. ఇంకొక చోట వినాయకుడి స్వామికి అశుద్ధాన్ని పూశారు. ఇట్లాగా ఎన్ని ఘోరాలు చేసినాయి మీ ప్రభుత్వంలో. సిగ్గు లేకుండా మీరు మాట్లాడకుండా గతంలో 2019కి ముందు చంద్రబాబు నాయుడు ఇంట్లో పింక్ డైమండ్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆ శేఖర్ రెడ్డి బినామీగా చంద్రబాబు నాయుడికి లోకేష్కి వ్యవహరించారని చెప్పి తప్పుడు ప్రచారాలు చేసి 2019లో మీరు టీటీడీ దేవస్థానంని భ్రష్టు పట్టించింది మీరు. అధికారంలోకి వచ్చిన తర్వాత క్రిస్టియన్స్గా ఉన్నటువంటి వాళ్ళని అన్నమతస్థుల్ని చైర్మన్లుగా చేసి తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవస్థని నాశనం చేసింది మీరు. అట్లాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ జరిగినటువంటి నెయ్యితోటి లడ్డూలు చేసి భక్తులకు అపవిత్రాన్ని చేసింది పనికిమాలినలారా మీరు. ఇన్ని తప్పులు చేసిన ఈ పోరంబోకుడు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? రవికుమార్ని మేమే పట్టుకున్నాం అని చెప్పాడు. వెరీ గుడ్, మంచి పని. పట్టుకొని ఏం చేయాలి? కోర్టుకి కేసు కట్టి అతని మీద కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. కానీ మీరు ఎఫ్ఐఆర్ ఏం చేశారు? అతని దగ్గర దాదాపుగా ఆ రోజే 112 నోట్లను పట్టుకుంటే 9 నోట్లు మాత్రమే ఎఫ్ఐఆర్లో చూపించారు. అంటే మరి స్వామివారి డబ్బులని మీరు 112 నోట్లు అతను తీసుకెళ్తా దొరికితే 9 నోట్లని ఎఫ్ఐఆర్లో ఫైల్ చేశారు. ఎవరు ఫైల్ చేయమన్నాడు? తప్పుడు ఫైల్ ఎవరు చేయమన్నారు? ఇక ఎవరైతే కేసు కట్టాడో ఆయన ద్వారా లోక్ అదాలత్లో కేసుని ఎట్లా పరిష్కారం చేసుకున్నారు? ఎవడు పరిష్కారం చేయమన్నాడు? అసలు స్వామివారివి దాదాపుగా 110 కోట్లు పైచిలుకులు డబ్బు మాయమైంది. స్వామివారి ఉండిలో పరకాణిలో డబ్బులు మాయమయ్యాయి అని చెప్తే సిగ్గుసరం లేకుండా, బుద్ధి ఇంగిత జ్ఞానం లేకుండా మీరు లోక్ అదాలత్లో కేసును మాఫీ చేసుకున్నారు. లోక్ అదాలత్లో అసలు కేసును ఎట్లా మాఫీ చేశారు? ట్రస్ట్ బోర్డు సభ్యులు, స్వామివారి సొమ్ముకి ఎవరయ్యా ట్రస్ట్ బోర్డు సభ్యులు దానికి అష్యూరెన్స్గా ఉంటారు. దాని పూర్తి బాధ్యత ట్రస్ట్ బోర్డు సభ్యులు, అందులో చైర్మన్, పాలక మండలి సభ్యులందరూ. మరి మీరందరూ కూడా రాజీకి రాకపోతే
ఆ కేసు అసలు లోక్ అదాలత్లోకి రాదు. అంటే భూమన కరుణాకర్ రెడ్డి అప్పుడు పాలక మండలి అందరూ కూడా కలిసి అక్కడ మీరు కేసును రాజీకి పరిచి స్వామివారికి ఎంతో కొంత 14-15 ఫ్లాట్లు రాసి మిగిలినవన్నీ కూడా మీరు మీ వశం చేసుకున్నారు. సిగ్గుందా? ఆత్మ విమర్శ చేసుకోవాలిగా. ఆత్మ గౌరవం ఉందా మీకు? ఈరోజు సిగ్గు లేకుండా హైకోర్టులో ఈ కేసుని లోక్ అదాలత్లో పరిష్కారమైన కేసుని 2024 ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద విచారణ కావాలని అక్కడ ఉన్నటువంటి శ్రీనివాసులు అనేటువంటి ఒక వ్యక్తి హైకోర్టుకు వెళ్తే హైకోర్టు ఈ కేసును పరిశీలించి దీన్ని సిఐడికి కానీ సిబిసిఐడికి కానీ మేము ఇస్తామని ఎప్పుడైతే చెప్పారో భూమన కరుణాకర్ రెడ్డి ఈ చిత్తూరు నాగయ్య బయటకు వచ్చేసి ₹1 డబ్బులు తీసుకున్న అలిపిరి దగ్గర నా పేక కోసుకుంటానని అంటాడు. ఓరి ఇది ఇంత స్ట్రాంగ్గా చెప్పాడంటే 100% ఇది జరిగి ఉంటుంది. ఎందుకంటే భూమన కరుణాకర్ రెడ్డి ఎంత స్ట్రాంగ్ అయితే మాట్లాడతాడో ఆ అబద్ధం అంత స్ట్రాంగ్గా జరిగింది అనేది మనం బిలీవ్ చేయాల్సినటువంటి వాస్తవ విషయం. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో రాజకీయం చేయొద్దని నువ్వు మాట్లాడావు. ఎక్కడో అలిపిరి దగ్గర శనేశ్వరుడి విగ్రహాన్ని, అది కూడా ఆ శిల్పి వచ్చి స్వామి ఇది శనేశ్వరుడి విగ్రహం, కాకి వద్దు సింహంతో కావాలి అని బెంగళూరు భక్తుడు ఒకడు 3D నమూనా ఇచ్చేసి తర్వాత ఆ బొమ్మని తీసుకెళ్ళకనో మరి ఏ కారణాల వల్ల తను చనిపోవటమో మరి ఇతర కారణాలు జరిగినప్పుడు అలిపిరి బ్లాస్టింగ్ జరిగిన తర్వాత ఇక్కడ బొమ్మలు ఉండటానికి లేదు భద్రతా దృష్ట్యా అని చెప్పేసి అక్కడ మమ్మల్ని ఖాళీ చేయమన్నప్పుడు ఆ విగ్రహాన్ని అసంతృప్తిగా చెక్కాము కాబట్టి అక్కడ మేము వదిలేయటం జరిగింది అని చెప్తే ఈ బోడిగుండు కరుణాకర్ రెడ్డి గారు ఆయనకు వచ్చి విగ్రహం దగ్గర అబ్బో హిందూ దేవాలయాలన్నిటినీ మనోడే కాపాడుతున్నట్టు తెల్లారి లెగిస్తే వీళ్ళు క్రిస్టియన్ మతాన్ని తీసుకున్నటువంటి వాడు, వీళ్ళ కూతుర్ని క్రిస్టియన్ మతం కింద పెళ్లి చేసినటువంటి వ్యక్తి, అట్లాగే తిరుపతిలో గంజాయి బ్యాచ్ని పెంచి పోషిస్తున్నటువంటి వ్యక్తి, పవిత్రమైనటువంటి తిరుమల దేవస్థానంలో అక్కడ దేవస్థానం ఉన్నటువంటి ఆ చోట గంజాయి బ్యాచ్ని బ్లేడ్ బ్యాచ్ని మెయింటైన్ చేస్తున్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి పెద్ద ధార్మిక సేవలో ఆరితేరినటువంటి ఒక భక్తుల లెక్కన స్వామి అబ్బో బాబా ఏమి యాక్టింగ్ చేస్తాడరా ఎన్ని షేర్స్ చూపించాడు. ఇప్పుడు పరకాని మణిలో డబ్బులు దొంగతనం జరిగినాయి అంటే నా పీక కోసుకుంటా తప్పు జరిగిందంటే నా పీక కోసుకుంటా. ఎవడికి కావాలరా నీ పీక? ఏం చేసుకోనరా అయ్యా? వెంకటేశ్వర స్వామి 7 కొండలు కాదన్నోళ్ళు ఏమైపోయారో అందరికీ తెలుసు. ఇవాళ అంటే ఆ దేవదేవుడి సొమ్ము తీసుకున్న మీకు కొంచెం లేట్ అయినా కూడా ఇది కలియుగం చివరి దశకు వచ్చింది కాబట్టి పాపాత్మునికి తొందరగా శిక్ష పడదు. కానీ వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీకు పనిష్ చేస్తాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ అల్లంపల్లి గాడికి ఈ అల్లం పేస్ట్ గాడికి నేను చెప్పేది ఏంటంటే నువ్వు దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి నువ్వు పీకింది ఏమీ లేదమ్మా. నువ్వు దేవస్థాన వ్యవస్థనే భ్రష్టు పట్టించినటువంటి వాడివి. తిరుమల దుర్గగుడిలో ఉన్నటువంటి కొబ్బరి చిప్పలు అమ్ముకొని బతికినటువంటి సన్నాసోడా నువ్వు మీడియా ముందుకు వచ్చి ఈరోజు మాట్లాడాల్సిన పని లేదు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించింది వైసీపీ వాళ్ళు, దాన్ని నాశనం చేసింది వైసీపీ వాళ్ళు. ఇవాళ మీడియా ముందుకు వచ్చేసి ఇవాళ మీ పరువు ప్రతిష్టలు పోతున్నాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు యావత్ భక్తులంతా కూడా దొంగలంతా వైసీపీలో ఉన్నారు, చంబల్లో దొంగలంతా వైసీపీలో ఉన్నారు అని అనుకుంటున్నారని ఆ డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడం కోసం మీరు ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. నేను చెప్పేది ఏంటంటే మీకంటే పెద్ద దొంగలు 420 అసలు ఎవరు లేరు.